గురజాల పట్టణంలో వెలసిన శ్రీ పాత పాటమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా గురజాలలో రైతు కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల స్థాయి 31వ వార్షికోత్సవ ఎద్దుల బండలాగుడు బల ప్రదర్శన పోటీలను రైతు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి బుధవారం గురజాల పట్టణంలో కారంపూడి రోడ్లో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ జి అనిల్ కుమార్ కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది రైతు పండుగ అని రైతులు సంవత్సరమంతా పొలంలో కష్టపడి వ్యవసాయం చేసి పంట పండించి పంట ఇంటికి వచ్చేంత వరకు శ్రమిస్తున్నారు। ఇటువంటి కార్యక్రమాల ద్వారా రైతులలో ఉత్సాహం నింపేందుకు దోహదపడుతుందని అన్నారు। అనంతరం పోటీలు 3వ రోజుకు చేరుకున్నాయి। బుధవారం న్యూ కేటగిరీ విభాగంలో పోటీలు జరిగాయి। మొత్తంగా 7 జతల ఎద్దులు విజేతగా నిలిచాయి। ఈ కార్యక్రమంలో నల్ల లక్షయ్య, పోటు నాగేశ్వరరావు, నెల్లూరి మల్లయ్య, తెన్నేటి బొచ్చిబాబు, విశ్వనాథం, చలవాది శ్రీనివాసరావు తదితరులు ఈ పోటీలను పురస్కరించుకుని కసిని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీలు, టీడీపీ ఫ్లెక్సీల బ్యానర్లు వెలిశాయి। స్థానిక రైతు సంఘం, గ్రామ పెద్దల సహకారంతో పోటీలు జరుగుతున్నాయి। శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో సంపుటం వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యందన క్రోసూరు మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి। 3వ జత వారు బయలుదేరి రావాలండి। గౌరవనీయులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారికి స్వాగతం సుస్వాగతం వారిని ఆహ్వానిస్తున్నాము। దూరాన్ని 15 నిమిషముల 50 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది। 4 నిమిషంలో ఉన్నది। గారు, యశ్వంత్ గారు, బొల్లపాడు, నరసరావుపేట మండలం, పల్నాడు జిల్లా కూర్చోవాలి మీకు అతను 21/2/4200 అడుగుల దూరాన్ని 17 నిమిషముల 44 సెకండ్లు పూర్తి చేయడం జరిగింది। 2 నిమిషముల ఉన్నది। రావాలి, 2వ జత రావాలండి। పల్లి మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి। 30 సెకండ్లు ఉన్నది।